మరి ఈ రోజు హిట్టాఫట్టాలో చాలా సినిమాలు అయితే రిలీజ్ అయినాయి. ఎందుకంటే మంచి క్రిస్మస్కి ముందే ఒక మంచి పోటీతో అయితే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. అందులో ముందుగా అయితే యూఐ ఉపేంద్ర యూఐ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత ఉపేంద్ర గారు ఇప్పుడు మళ్ళా డైరెక్షన్ అండ్ యాక్షన్ ట్రై చేశారు. ఆ సినిమా పేరే యూఐ అన్నమాట. యూఐ అంటే ఏంటి, అసలు యూఐకి మీనింగ్ ఏంటి అని చాలామంది చాలా రకాలుగా అడగడం జరిగింది. దానికి ఆయనే యూ అండ్ ఐ అని చెప్పడం, లేదా కొంతమంది ఉపేంద్రాస్ యూనివర్స్ అని అనడం, ఇలా చాలా ఇంటెన్సివ్ కింద క్రియేట్ చేసినటువంటి బజ్ అయితే ఉపేంద్ర గారు క్రియేట్ చేశారని చెప్పొచ్చు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రమోషన్స్ అప్పుడు. మరి యూఐ సినిమా కాస్టింగ్ విషయానికి వస్తే రీష్మా అనే అమ్మాయి హీరోయిన్ కింద మనకి ఇక్కడ పరిచయం చేశారు. తను అంతకుముందు 1-2 మూవీస్ చేసింది కానీ బట్ కన్నడ ఇండస్ట్రీలో చేసిందనమాట. అండ్ ఇంకా చెప్పుకోదగ్గ లైక్ కాస్టింగ్ ఎవరున్నారంటే మురళీ శర్మ గారు ఉన్నారు, అచ్యుత్ గారు ఉన్నారు, రవిశంకర్ గారు ఉన్నారు. వీళ్ళు మాత్రమే మనం రికగ్నైజ్ చేయగల క్యాస్ట్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా అటు సైడ్ ఆ ఇండస్ట్రీ వాళ్ళే ఉన్నారనమాట. యూఐ అంటే పేరే 2 అక్షరాలు. మనం ముందు నుంచి చూసుకుంటే ఉపేంద్ర గారి సినిమా టైటిల్ కార్డ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన స్టార్టింగ్ సినిమాలోనే ఎండ్ కార్డ్ వేయడం, ఇలాంటి చాలా క్రేజీ స్టఫ్ ఉంటుంది. అలాగే ఈ సినిమా స్టార్టింగ్లో కూడా ఆ టైటిల్నే ఒక గోవింద నామంతో స్టార్ట్ చేయడం చూసామన్నమాట. అంతేకాకుండా ఈ సినిమా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందే ఈ సినిమా థియేటర్లోంచి వెళ్ళిపోండి. సో అలాంటి వాళ్ళ కోసం కాదు మా సినిమా. సో మూర్ఖులని తెలివైన వాళ్ళగా, తెలివైన వాళ్ళని మూర్ఖులుగా మా సినిమా చూపిస్తుందంటూ ఒక ఎక్స్క్లైమర్స్ అయితే వేయడం జరిగింది. అన్ని చూడ సాధారణ ప్రజలకి అత్యవసరమైన రైస్ బాల్ మరియు మొబైల్ ఫోన్స్ ని సర్కారు ఇవన్నీ కూడా చూస్తుంటే ఉపేంద్ర గారి స్టైల్ ఏంటి అన్నది తెలుస్తుంది. అయితే సినిమా విషయానికి వస్తే ఏం చెప్పినా సరే అప్పట్లో ఒకప్పుడే లైక్ 2025-30 ఎలా ఉంటుంది అన్నది చూపించిన ఉపేంద్ర గారు ఇప్పుడు 2040 ఎలా ఉంటుంది అని ఆయన క్రియేషన్ని చూపించడం జరిగింది. బట్ ఇందులో మెయిన్గా చెప్పాల్సింది సొసైటీలో పీపుల్ ఎలా ఉన్నారు, మీడియా రంగం ఎలాగుంది, పొలిటికల్ పీపుల్ ఎలాగున్నారు, మనిషి దేనికోసం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాడు, అంటే అన్నీ ఉన్నా కూడా ఏదో చెయ్యొద్దు అంటే దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు, దాని గురించే టార్గెట్గా ఉంటాడు, తన పని తాను చేసుకోకుండా పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవి ఎక్కువగా ఫోకస్డ్గా ఉంటాడు, దేవుడు అంటే అన్ని నమ్మేస్తాడు, దెయ్యం అంటే బిలీవ్ చేయడు, ఇలాంటి ఒక సెన్సిటివ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపేంద్ర గారి స్టైల్లో చూపించడం జరిగింది అన్నమాట. వారు ఉచితంగా పంచుతున్నారు. సో ఈ సినిమా మొత్తంలో లాస్ట్ వరకు ఫోకస్ అని చెప్పడం జరుగుద్ది. ఆ ఫోకస్ అన్నది ఏంటి అన్నది, సో ఎవరి ఫోకస్ వాళ్ళది డిఫరెంట్గా ఉంటుంది, అందరిది ఈక్వల్గా ఉండదు అన్నది తెలియజేయడమే ఈ యూఐ మూవీ అని చెప్పొచ్చు. సో చూసిన వాళ్ళందరూ కూడా ఒక డిఫరెంట్ ఫీల్ని అయితే అనుభవిస్తారు. లైక్ రెగ్యులర్ ప్యాటర్న్లో అయితే ఉండదు ఈ సినిమా. కంప్లీట్గా ఉపేంద్ర గారి సినిమాలు అంటేనే గజిబిజిగా ఉంటాయి కదా, సో అదే గజిబిజితో బట్ క్వాలిటీ పర్పస్లో మాత్రం ఎక్కడా కూడా కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వలేదు లహరి ఫిలిమ్స్ అని చెప్పచ్చు. మనోళ్ళంతా మంగళ గ్రహం పైకి వెళ్తున్నారు. చాలా అంటే చాలా క్వాలిటీ వైజ్ గా లైక్ చూసినంతసేపు కూడా డిఓపి వర్క్ కానీ, ఆర్ట్ వర్క్ కానీ, లైక్ టెంప్లెట్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే మనలో మనకే ఏదో తెలియని ఒక తత్వంతో మనం చూస్తూ ఉంటాం సినిమాని. సో అంత క్రియేటివ్ వర్క్ అయితే నాకు అనిపించింది. పాటలు కూడా అంటే ఒక పాట ఉంటుంది లైక్ ట్రోల్ అవుతుంది సాంగ్, ఇదంతా కూడా మనకి తెలుగులో వచ్చినటువంటి ట్రోలింగ్ పదాలు ఏవైతే ఉంటాయి ఇంక్లూడింగ్ కుమారి ఆంటీ కానీ, లైక్ పార్టీస్ గురించి కానీ ప్రతిదీ కూడా ఆ ట్రోల్ సాంగ్లో పెట్టడం జరిగింది. అండ్ ఇంకొకటి చీప్ సాంగ్ అని ఒకటి ఉంటుంది. సో ఈ 2 సాంగ్స్ కూడా అజనీష్ లోక్నాథ్ గారు మనకి మ్యూజిక్ అందించడం జరిగిందనమాట. సో సినిమాని చూస్తే మాత్రం మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుంటాం, మనం చాలా సేఫ్ గా ఉన్నాం బ్రో, మనం ఎలాంటి టైప్ ఆఫ్ ఆలోచనలో ఉన్నాం, సొసైటీ ఏం చేస్తుంది ఏంటి అన్నది. సో ఉపేంద్ర గారి క్రేజీ స్టఫ్ ఇస్ బ్యాక్ అని నేను చెప్పేస్తాను. సో మీరు కూడా ఒక్కసారి పాత ఉపేంద్రని కొత్త రీవైబ్ స్టైల్లో చూడాలి అనుకుంటే మాత్రం గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ యూఐ మూవీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.